ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా ఆంధ్రభూమిలో పనిచేస్తున్నారు, అప్పటికి ఇప్పటికీ ఆంధ్రభూమిలో ఉన్నారు. అవునండి. మరి ఇప్పుడు ఆంధ్రభూమి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఇప్పుడు నేను అప్పుడు అసిస్టెంట్ సబ్ ఎడిటర్గా చేరాను సండే మ్యాగజైన్లో. ఆ తర్వాత సబ్ ఎడిటర్ ప్రమోషన్ వచ్చింది, ఆ తర్వాత సీనియర్ ప్రమోషన్ వచ్చింది. అది రావడం వల్ల ఏంటంటే ఇతర పత్రికలు బయట సాక్షి ఇలా పత్రికలు పెరిగిపోవడం వల్ల బయట ఆఫర్లు వస్తున్నప్పుడు వెళ్ళిపోతున్నారు అనే అపాధ వచ్చినప్పుడు సీనియర్ ఇచ్చి మంచిగా పెంచి ఆఫీసులు ఉంచారు. తర్వాత ఇప్పుడు చీఫ్ సబ్ ఎడిటర్గా ఉన్నాను బాధ్యతలు. అయితే కరోనా పీరియడ్ వల్ల తాత్కాలికంగా దాన్ని అది భూమి ప్రింటింగ్ ఆపేశారు. ఓకే, అది రన్ అవుతుంది ఆల్రెడీ. క్రానికల్ ఆపి కూడా ఇంట్లోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కదా, చేసుకుని నడుస్తుంది క్రానికల్. భూమిని తెరవడానికి కొద్దిగా టైం పడుతుందని ఇప్పటిదాకా ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ కాకుండా మా సాలరీస్ మాకు ఇప్పటికి ఇంకా సాలరీలో మాకు జీతాలు వస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కాబట్టి కొద్దిగా పెండింగ్ ఉన్నాయి సాలరీస్, అవి కూడా క్లియర్ అయితే షార్ట్లీ. మళ్ళీ ఓపెన్ చేస్తారా ఆంధ్రభూమి? ఓపెన్ చేస్తా అంటారు. ఓపెన్ ఇప్పుడు కరోనా పీరియడ్లో ఓపెన్ చేస్తారా చేయడానికి అది మేనేజ్మెంట్కి తెలిసి ఉంటుంది. వాళ్ళు చేసినా చేయకున్నా ఏదైనా ఇప్పుడున్న పర్మిట్ వ్యవస్థనే ఉంది అందులో, పేజీ పొడిచిన వ్యవస్థ. వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏది చేసిన న్యాయపరంగా చేయాల్సి. ఇప్పుడు జర్నలిస్టుల మనుగడ ప్రమాదకరంగా ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జరుగుతుంది, మనం చూస్తున్నాను. చాలా చాలా పెద్ద పెద్ద పేపర్లే 100 మందిని తీసేసినాయి. కాంట్రాక్ట్ బేసిక్ పేరు పెట్టి తీసేసారు. అంతా పర్మనెంట్ వాళ్ళం కాబట్టి సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది, లా ప్రకారం పోవాల్సి ఉంటుంది. అలాంటి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా జర్నలిస్ట్ అంటే ఇష్టపడతలేరు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వైపు వెళ్తున్నారు చూడడానికి. అంతే, ఎవరు కూడా పత్రికా రంగాన్ని రిపోర్టింగ్ చేయమంటే కూడా అసలు ఇష్టపడతలేరు. ఏ రకంగా పేపర్ మీద ఇష్టపడతారు ప్రింట్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియా దిక్కు కుప్పలు తెప్పలుగా పరుగులు పెడుతున్నారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అబ్బా ప్రింట్కి సంబంధించి ప్రింట్ మీడియాకి సంబంధించి జర్నలిస్ట్ మాత్రం ఖచ్చితంగా చనిపోయినట్టే, పతనమైనట్టే. అంతే, ప్రింట్ మీడియా వాల్యూ లేదు, పోయింది. ఎక్కడ కూడా పేపర్ చదువుతలేరు. ఎందుకంటే నేను ఇంట్లోకి వచ్చే వరకు పిల్లలు చదివేస్తున్నారు పేపర్ని, పీడిఎఫ్ చదివేస్తున్నారు, మొబైల్లో చదువుతారు పేపర్ అంతా. జరుగుతున్నప్పుడు వీటి వల్ల ఏమైందంటే ఇది మన ఛానల్స్ వల్ల కథకి ఇందాక అక్కడ మర్డర్ జరిగింది, ఇంటికి చనిపోయి మర్డర్ జరిగిందే 100 సార్లు చూపిస్తాడు. పొద్దున పేపర్ వచ్చి జరిగింది దాన్ని నిన్న తెలుసులే మాకంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రింట్ మీడియా పూర్తిగా ప్రథమైనట్టు 100%. డిజిటల్ మీడియాకే వీళ్ళు ఉంది అంతే. ఆ మిగతా పత్రికల పెద్ద మనసులు కూడా డిజిటల్ వైపు కన్ను చూపెట్టి కూడా ఆ ప్రయత్నాలు చేసుకుంటారు. కాబట్టి పత్రికా వ్యవస్థకు జర్నలిస్టులకు బాగా దెబ్బతారు. ఇప్పుడు మరి జర్నలిస్టుకి ప్రభుత్వ పరంగా మరి ఏమి సహాయం కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ ఎంతవరకు వచ్చినాయి అసలు? ఇవి ఇంతవరకు అంటే ఇప్పుడు ప్రతిసారి ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి ఇస్తున్నారు, అప్పటికి అలాగే జరిగింది. మొన్న రీసెంట్గా కూడా మాకు జవహర్లాల్ నెహ్రూ సొసైటీ నుంచి కూడా లాస్ట్ టైం కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయింది. అది అలాగే ఉంది ఇంకా కోట్ల. అది చాలా కాలం అయినట్టుంది కదా? చాలా కాలం అయింది, 13 ఏళ్ళు అయింది అది ఇచ్చి అందరికి. అందులో 1000 మంది సభ్యులు, 1120 మంది అట్లా సభ్యులు ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ కమిటీ. చాలా బాగా జరిగింది. అప్పుడు జరిగింది మాకు 1000 మంది, చాలా మంది ఎవరైతే 2 లక్షలు కట్టారో అప్పుడు అందరికీ అలాట్ చేసేసారు. వాళ్ళందరికీ వస్తాయని కూడా కమిటీ చెప్తుంది, చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎవరికి ఇస్తలేదు. ఆ సాకు పెట్టి ఈ ప్రభుత్వం ఆపేస్తుంది మిగతాలకు. ఫస్ట్ వాళ్ళది ఉంది కదా అయిపోయినాయి. కొంతమంది చాలా మంది తెలంగాణ జర్నలిస్టులు చాలా మందికి ప్లాట్లు రిపోర్టర్లు పనిచేస్తున్నారు. పల్లెలు చేస్తున్న వాళ్ళకి వస్తున్నాయి, తీసుకుంటారు. అక్కడ ఎమ్మెల్యేలు చెప్పడం వల్ల తాత్కాలికంగా తీసుకుంటారు. కానీ హైదరాబాద్లో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులు, హెడ్ ఆఫీసులలో పనిచేస్తున్న సబ్ ఎడిటర్లు, మన డెస్క్ జర్నలిస్టులు అందరూ చాలా మనోవేదకు గురి అవుతారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇస్తారని చెప్పి అదే తెలంగాణ వచ్చి మాకు న్యాయం జరుగుతుందని పోరాళ్ళు అంతా ఎదురుస్తారు. పోరగాళ్ళు అంటే చిన్న పోరలు, మనకంటే కొత్త అప్కమింగ్ వచ్చే పోరలు. పోరలు అంటే తప్పవద్దు, పోరగాళ్ళు అంటే మన తెలంగాణ భాషలే జర్నలిస్టులు అంటే జూనియర్లు వచ్చి వస్తారని. ఇప్పుడు సీనియర్లు మనలాంటి వాళ్ళు ఏమంటారు, సరేలే మేము తీసుకున్నాం కానీ ఇక మీరు తీసుకుంటారు, ఈ రకంగా వస్తుంది. అది ఎప్పుడు కేవలం ఇప్పుడే జరిగింది. అప్పుడు కోర్టులో ఉండడం వల్ల మనకు ఆల్రెడీ అప్పచెప్పేసారు. మాకు జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి పేట్ బషీర్బాద్ మనకు నిజాంపేట అప్పచెప్పారు, ఉన్న సొసైటీలు ఉంది. మళ్ళీ పేట్ బషీర్బాద్ అప్పచెప్పాలి, ఇంకా అది అప్పచెప్పలేదు, కోర్టులు ఉంది కదా అని వ్యవహారం తేలాలి. కొత్త వాళ్ళకి మళ్ళీ వేరే కొత్త వాళ్ళకి వెళ్ళంటే అది అయిపోయి అని అంటున్నారు. ఎవరైనా తేలేదాకా కొత్త వాళ్ళకి వస్తాయని నమ్మకం నాకు లేదు. ఫస్ట్ ఇది అయిపోతే తప్ప కానీ వాళ్ళు ఇంకో సెకండ్. సినిమా జర్నలిస్ట్కి చిత్రపురి కాలనీలో ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇస్తున్నా అని చెప్పారు, మరి అది ఎంతవరకు అయిందో తెలియదు. చిత్రపురి కాలనీలో కంపల్సరీ సినిమా జర్నలిస్టులకు ఇవ్వాలి, రావాలి. అయితే ఇక్కడ దానికి సంబంధం లేదు. మళ్ళీ కొంతమంది ఇంట్లో వచ్చింది అనుకో, అందులో రాకుండా పర్వాలేదు. కానీ అక్కడ కూడా అది వేరు ఇది వేరు. గవర్నమెంట్ ఏదో ఒకచోట తీసుకోవాలి కదా, గవర్నమెంట్ ఒకచోట తీసుకోవాలి కాబట్టి అది న్యాయమైన నిర్ణయం. ఇక్కడ తీసుకోవాలి, అక్కడ ఉండదు, అక్కడ తీసుకుంటే ఇక్కడ ఉండదు. మరి అక్కడ చిత్రపురి కాలనీలో చెప్తున్నారు కానీ ఇంతవరకు అసలు అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకే గతి లేదు. సినిమా యాక్టర్లకు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి మాకు రాలే అని చాలా బాధలు పడుతున్నారు. నేను చిత్రపురి కాలనీ జర్నలిస్ట్ కంటే ఏమైంది అనగానే అప్పుడు పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి మన సొసైటీలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారో, చిత్రపురి కాలనీ జర్నలిస్టుల పరిస్థితి ఏందో అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇందాక మనం ఏమనుకున్నాం అంటే సినిమా జర్నలిస్టుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంటాయా అనే విషయం టాపిక్ వచ్చింది. జర్నలిస్ట్ పక్కన పెట్టి సినిమా హీరోల మధ్యన
ఏమన్నా వర్గాలు ఖచ్చితంగా ఉంది. వాళ్ళకు ఇప్పుడు ఎన్టీఆర్ చిరంజీవి వర్గం, ఎన్టీఆర్ చిరంజీవి మెగాస్టార్ వర్గం, ఇలా అన్ని రకరకాలుగా ఉంటున్నాయి వాళ్ళకు. కంపల్సరీ అభిమానుల విషయంలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. హీరోలకు వాళ్ళ దాంట్లో మంచి వాతావరణం ఉంది. అభిమానులు తప్ప తేడా తప్ప వాళ్ళు హీరోలు అందరూ బాగానే ఉన్నారు. నేరుగా మాట్లాడుకుంటారు, నేరుగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు, అంత మంచిగా. అంతేందుకు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు మనం ఉన్నది అనుకుంటాం, వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారు మనం చూస్తలేమా. అందుకే ఏదైనా నాకైతే వాళ్ళ మధ్య మంచి స్నేహపూర్ వాతావరణం ఉంది. బయట అభిమానులు కూడా అలాగే ఉండాలి, అభిమానులు కూడా అలాగే ఉంటేనే మంచిది. అభిమానులు కూడా నేను చెప్పేది ఒక అని అలాగే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా అలాగే ఉండాలి. అప్పుడు మేము కొట్లాడుకునే వాళ్ళం. కృష్ణ మాకంటే ముందు కృష్ణ అభిమానం ఒకరు, ఎన్టీఆర్ అభిమానం ఒకరు. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా రాగానే టైగర్ సినిమాకు భువనగిరి గురికే వాళ్ళం. అంటే అదే కృష్ణ సినిమాతో కొట్లాడుకునే వాళ్ళు. అభిమానులు ఉంటుంది కానీ అది స్నేహపూర్వకంగానే మంచి అభిమానం అట్లే ఉండాలి. అభిమానం అద్దులు దాటనప్పుడే హీరోకు విలువ. ఇప్పుడు హీరోలు కూడా అదే చేస్తున్నారు. హీరోలు కూడా మంచి అభిమానులను మంచిగా చేస్తున్నారు. ఎప్పుడు కూడా అది అద్దులు దాటొద్దు, ఏం చేయొద్దు, అది కాదు. వీళ్ళు కలవడం కారణం కూడా వేదికల మీద ఇద్దరు కలిసి చేయలేసి లేవట్టుకొని మంచిగా ఉంటారు. ఎందుకంటే అందరు కలిసి ఉండాలనే వీళ్ళు చెప్పడానికి ఇస్తారు. అద్దు మీరినంత వరకు అభిమానం అనేది చాలా అది వాళ్ళని వీళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. అభిమానులు మంచిగా చెడిపోవద్దు, బాగుండాలి, కోరుకోవాలని. వీళ్ళు కూడా కలిసి సినిమాలు చేస్తున్నారు కదా, కలిసి సినిమాలు చేస్తున్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ చేస్తారు కాబట్టి అది వాళ్ళ వాతావరణం అది కల్పించడానికే. F2Fలో వాళ్ళు చేయలేదే అలా అందరూ. అయితే పెద్ద హీరోలు చేస్తారంటే ఈ రోజులలో పెద్ద హీరోలు చేయడానికి కుదరదు. ఎన్టీఆర్ని ప్రభాసం చేయమని చేస్తారా? అది కాని పని. ఎందుకంటే మల్టీ స్టార్ అనేది ఇప్పట్లో సాధ్యం కాదు పెద్దోళ్ళతోని. అదే మామూలు అప్కమింగ్ హీరోలు వచ్చే వాళ్ళతోని మళ్ళీ కొద్దిగా పెద్ద హీరోలు వచ్చి రామ్ చరణ్, ఎన్టీఆర్ చేయొచ్చు కానీ ఆర్ఆర్ చేయలేదు వాళ్ళు. అలా చేయడం వల్ల అభిమానులలో కొద్దిగా మంచి వాతావరణం కలుపుతుందని అనిపిస్తుంది నాకు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.